హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్వీస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికి ఒక మంచి సూప్ చెప్పేస్తానండి. మీకేమైనా జలుబుగా ఉందా అయితే ఖచ్చితంగా ట్రై చేయాలి సూప్ని. ఎలా చేయాలో ఏంటో నేను చెప్పేస్తాను. అదేనండి మన పాయా సూప్ని. దీనికోసం నేను కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే 4 లవంగాలు, 5 ఇలాచి, అలాగే 3 దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు 2, అలాగా 1 టేబుల్ స్పూన్ మిరియాలు ఎంత వేసుకుంటే సూప్ అంత టేస్టీగా ఉంటుందండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి కట్ చేసి వేసుకోవాలి. అందులోని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించి, ఆ తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని మనం వేయించుకోవాలి. ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాయ ఉంటుంది కదండి, అవి అందులో వేసుకొని ఎంత బాగా వేగితే మనకి సూప్ అంత బాగా వస్తుంది. లో ఫ్లేమ్లోనే ఒక 15 మినిట్స్ పెట్టుకొని మీరు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ సీడ్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. అది బాగా వేగిన తర్వాత 1 లీటర్ వాటర్ని ఆ పాయాలో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మన కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 విజిల్స్ పెట్టండి, మన సూపర్ టేస్టీ పాయ రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ నేను చెప్పేస్తా. ఇది వేయడం వల్ల మన ఫ్లేవర్స్ అన్ని ఎన్హాన్స్ అవుతాయి. అది అయిపోయిన తర్వాత మనం విజిల్ మూత తీసేసి అందులోని బాగా మరుగుతున్నప్పుడు మనం బాదం పేస్ట్ని వేసుకోవాలి. బాదాన్ని కొంచెం వెన్నీళ్ళలో నానబెట్టి పేస్ట్ చేసి వేసుకోండి. నిజంగా మీ ఫ్లేవర్స్ అన్నీ ఎన్హాన్స్ అవుతాయి, ఎక్సలెంట్గా ఉంటుంది పాయ. ఆ తర్వాత వేడిగా సర్వ్ చేసుకోండి. ఫిల్టర్ పెట్టి వాటర్ వేరేగా, బోన్స్ వేరేగా సపరేట్ చేసుకొని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వేడిగా ఈ సూప్ ట్రై చేసి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.